బెజవాడ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. హైవేపై మాత్రమే కాకుండా ప్రధాన రహదారుల్లో కూడా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఉంది. మంచు తీవ్రతకు ప్రకాశం బ్యారేజ్, రైల్వే బ్రిడ్జ్ కూడా కనపడని స్థాయిలో మంచు కురుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ నగరం మంచు దుప్పట్లో మునిగిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత అనేది నగరం మీద తన ప్రభావం అయితే చూపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మంచు కూడా ఉదయం వేళల్లో పెద్ద ఎత్తున కురుస్తున్న నేపథ్యంలో వాహన చోదకులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సమయం 7 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఆ చలి తీవ్రత అనేది ఏమాత్రం కూడా తగ్గని పరిస్థితి. విజయవాడ అదేవిధంగా గుంటూరుకు సంబంధించి కనకదుర్గ వారధి మీద ప్రస్తుతం మనం ఉన్నాం. అక్కడ మంచు తీవ్రతను కూడా మనం ఒకసారి చూడవచ్చు. లైట్లు వేసుకోకుండా వాహనాలు ప్రయాణం చేయలేని పరిస్థితి స్పష్టంగా 7 గంటలకు కూడా కనపడతా ఉంది. ఎందుకంటే వాహనాలకు సంబంధించి లైట్లుగా వేసుకోకుండా వెళ్తే కనుక ప్రమాదాలకి గురయ్యేటువంటి స్థాయిలో మంచు తీవ్రత అనేది మనకి కనబడతా ఉంది. ఇక చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు కానీ చిన్నారులు కానీ కొంత 8 గంటల సమయం వరకు కూడా బయటికి రాని పరిస్థితులు స్పష్టంగా కనబడుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. అటు ప్రకాశం బ్యారేజీ కానీ, రైల్వే బ్రిడ్జి కానీ, అదేవిధంగా విజయవాడ దుర్గమ్మ కొండ కానీ ఇవన్నీ కూడా కనిపించిన స్థాయిలో మంచు కురుస్తూ ఉంది. మొత్తం మంచు తెరలతో అటు విజయవాడ నగరం అంతా కూడా మూసుకుపోయిన పరిస్థితి. సుమారు 9:30 గంటల సమయం వరకు ఇదే స్థాయిలో మంచు తీవ్రత అనేది కనపడతా ఉంది. నగరం అంతా కూడా మంచు దుప్పట్లో మునిగిపోయిన పరిస్థితి. ఎక్కడ వాహనాలకు సంబంధించే కాదు, పూర్తి స్థాయిలో నగరం అంతా కూడా చలి తీవ్రతకి పూర్తి స్థాయిలో ఆ ప్రభావం అనేది కనపడతా ఉంది. ఇక వాహన చోదకులు కూడా ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలంటే ఈ వాహనాలకు సంబంధించి లైట్లని 7-8 గంటల వరకు కూడా ఉపయోగించుకొని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం డిసెంబర్ చివరిలో ఉన్నాం కాబట్టి ఫిబ్రవరి వరకు కూడా చలి తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి దానికంటే మరింత ఎక్కువ చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ చలి తీవ్రత కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా కొంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఎవరైతే నగరవాసులు కూడా దాన్ని కొంత ఆస్వాదిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఒకవైపు సూర్యుడు వస్తున్నా కూడా మరోవైపున మంచు తెరలైతే వేడని పరిస్థితి. నగరవాసులు అంటే విజయవాడ నగరంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ వేడిమిని తట్టుకోలేని ఇబ్బందుల్లో నగరవాసులు ఉంటారు. కానీ ఈ చలి తీవ్రత అనేది కొంత వాళ్ళకి ఊరట కలిగించే విషయం అయినప్పటికీ కూడా అది కొంత ఎక్కువ శాతం తీవ్రత ఉండటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే విజయవాడ నగరం మీద చలి పంజా అయితే విసురుతున్నట్టయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఇది మరికొన్ని రోజులు అంటే జనవరి, ఫిబ్రవరి 2 నెలల వరకు కూడా ఈ చలి తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.